పశ్చిమ గోదావరి జిల్లాలో నాటు తుపాకుల వినియోగం కలకలం రేపుతోంది. చేపల చెరువుల కాపలా కోసం యజమానులు ఇతర ప్రాంతాల నుంచి నాటు తుపాకులను తెప్పించుకుని వాడుతున్నారు. వీటికి ఎలాంటి లైసెన్సులు లేకపోయినా ఈ నాటు తుపాకులతో యథేచ్ఛగా తిరుగుతున్నారు. పోలీసుల నిఘా లేకపోవడంతో చేపల చెరువుల వద్ద తుపాకులను పట్టుకుని బహిరంగంగా కాపలా కాస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నాటు తుపాకుల వినియోగం కలకలం సృష్టిస్తోంది. ఉండి, కాళ్ల, ఆకివీడు, భీమవరం, నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, భీముడోలు, ఏలూరు రూరల్ మండలాల్లో నాటు తుపాకులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. తమిళనాడు నుంచి నాటు తుపాకులను తెచ్చుకుని చేపల చెరువుల వద్ద కాపలా కాస్తున్నారు. వీటికి పోలీసులు గుర్తింపు, లైసెన్సులు లేకపోయినా బహిరంగంగా తుపాకులను వాడుతున్నారు. చేపల చెరువుల కాపలా కోసం తమిళనాడు నుంచి మనుషులను కాంట్రాక్ట్ కింద రప్పించుకుంటున్నారు. ఒక్కొక్కరికి నెలకు 25,000 రూపాయలు జీతం చెల్లిస్తున్నారు. వీరే చేపల చెరువుల్లో పక్షులు వాలితే చాలు కాల్చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల చెరువుల దగ్గర ఒక నాటు తుపాకులను వినియోగిస్తున్నట్టుగా, నాటు తుపాకులను వాడుతున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. స్క్రీన్లో విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. చెరువుల దగ్గర నాటు తుపాకులు పట్టుకుని తిరుగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తున్నారు పోలీసుల వరకు ఈ విషయం వెళ్ళిందా? డీటెయిల్స్ ఇవ్వండి. అంటే అసలు తుపాకు వాడకం అనేది చేపట్టాలంటే ఖచ్చితంగా పోలీసుల అనుమతి అనేది అవసరం. కానీ ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి అనుమతులు, పోలీసుల అనుమతులు కానీ జన లైసెన్సులు కానీ ఏ విధమైనటువంటివి లేవు. ఎందుకంటే వీళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. కొద్ది గొప్ప తెలుగు భాష తెలిసినటువంటి తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ చేపల చెరువుల మీద ప్రతి నెల వీళ్ళకి దాదాపుగా 25 నుంచి 30,000 రూపాయల వరకు చెల్లించి చెరువుల మీద ఈ విధంగా తుపాకులతో పహారా కాయిస్తున్నారు. ఒక్కొక్క చెరువు దాదాపుగా 100 నుంచి 200 ఎకరాల చెరువులు కూడా ఈ జిల్లాలో అయితే మనకి కనిపిస్తున్నాయి. వాటి మీద ఈ నాటు తుపాకులతో పహారా కాయిస్తున్నారు. మన ఈ విషయం తెలిసిన తర్వాత 10TV ఒక నిఘా చేపట్టడం అయితే జరిగింది. నిఘాలో అనేక విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా చూసినా కూడా వీళ్ళకి ఒక రోజుకి 1000 నుంచి 1,500 రూపాయల వరకు చెల్లిస్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అంటే మనకి దాదాపుగా 3 వ్యక్తులు ఈ నాటు తుపాకులు వాడకం, అదే విధంగా అక్కడ పహారా కాస్తున్నటువంటి విజువల్స్ అయితే దొరికాయి. ముఖ్యంగా చూసినా కూడా ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి, అదే విధంగా పాలకొల్లు, భీమవరం, నరసాపురం, కాళ్ల ఈ మండలాల్లో ఎక్కువగా అయితే వీళ్ళైతే కనిపించడం జరిగింది. పాములపర్రు, కొలమూరు, కలిగట్ల, మహదేవపట్నం, వెలువరు, చిలుకూరు, ఆకివీడు, అదే విధంగా పెదకాపవరం, కోళ్లపర్రు, ఇలా ఈ ప్రతి గ్రామంలోనూ వీళ్ళు ఈ పహారా అయితే కాస్తూ ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి పోలీసులు ఇట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ విధంగా పహారా కాస్తారని పోలీసుల దగ్గర ఏ విధమైనటువంటి సమాచారం లేకపోవడం మనం గమనించదగ్గ విషయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కృష్ణా జిల్లాలో కూడా ఈ విధంగా ఆ చెరువుల వద్ద నాటు తుపాకీ పేలి ఒకరు చనిపోవడం కూడా జరిగింది. ఇంత జరిగినా కూడా పోలీసుల్లో కనీసం దీని మీద ఏ విధమైనటువంటి వాళ్ళకి అవగాహన లేకపోవడం చూస్తే నిఘా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నాటు తుపాకుల్ని కేవలం చేపల చెరువుల మీద వాడుతున్నారు. కానీ ఆ చీకట్లో పక్క చెరువులకు సంబంధించిన వ్యక్తులు కానీ సంచరించిన ఎవరు వస్తున్నారు ఏంటనేది తెలియకుండా వాళ్ళ మీద ఆ కాల్పులు చేసినా కూడా ఒక ప్రమాదమే ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి వాళ్ళు. ఎందుకంటే చేపల చెరువుల మీద పహారా కాస్తున్నటువంటి వీళ్ళు విదేశాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నటువంటి అనేక పక్షులు, ముఖ్యంగా చూసినా ఇక్కడ నవంబర్ నుంచి దాదాపుగా జూన్ వరకు విదేశాల నుంచి అనేక పక్షులు, విదేశీ పక్షులు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలు చేసుకుని వెళ్తూ ఉంటాయి. అట్లాంటి పక్షులను కూడా వేటాడుతున్నారు. చట్టరీత్యా నేరం. అంటే దీని మీద ఒక పక్క పోలీసుల నిఘాతో పాటుగా మరోపక్క ఫారెస్ట్ వాళ్ళ పర్యవేక్షణ లేకపోవడాన్ని కూడా మనం అయితే గుర్తించాలి. ఈ విధంగా ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నా కూడా దీని మీద కనీస దృష్టి సారించలేదు. అయితే 10TV ఈ విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఒక్కసారిగా ఈ విషయాన్ని గమనించినటువంటి ఎస్పీ కూడా ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే నాటు తుపాకులు వాడడం అనేది చట్టరీత్యా నేరం. అసలు ఏ విధమైనటువంటి లైసెన్స్ లేకుండా వీళ్ళ మీద తక్షణమే చర్యలు చేపడతాం. ఎట్లాంటి వాళ్ళనైనా సరే, కేవలం తుపాకులు వాడుతున్నటువంటి వాళ్ళని కాదు, వీళ్ళని కాంట్రాక్ట్ బేస్ లో ఇక్కడికి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి చెరువుల యజమానుల మీద రాజు, ఎలాంటి అనుమతులు లేకుండా తుపాకులు వాడటం కానీ వినియోగించడం కానీ నేరం. మరి చేపల చెరువుల యజమానులు ఈ ఘటన మీద ఏం చెప్తున్నారు వాళ్ళు?
అంటే ఖచ్చితంగా ఇది చేపల చెరువులు అనేది ఒక మాఫియా కింద చెప్పుకోవచ్చు. ఆక్వాకి సంబంధించి పూర్తి స్థాయిలో విదేశాలకు ఎగుమతులు చేస్తున్నామని మనం గొప్పగా చెప్పుకుంటున్నా కూడా ఇది ఏ ఒక్కరు, ఎందుకంటే బడాబాబులు ఒక్కొక్క చేపల చెరువు యజమాని దాదాపుగా 100 నుంచి 1000 ఎకరాలు 2000 ఎకరాలు మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళ మాట దాటి ఏ అధికారి కూడా, అయితే పోలీసు కాదు, రెవెన్యూ కాదు, ఫారెస్ట్ కాదు, ఏ ఒక్క అధికారి కూడా దీని మీద మాట్లాడే ప్రసక్తే లేదు. వీటిని అడ్డుకునేది ఇక్కడ కనిపించే అవకాశం లేదు. అయితే చేపల చెరువుల యజమానులు ఎవరో దీని మీద మాట్లాడరు. మన దగ్గర ఉన్నటువంటి మనం రికార్డ్ చేసినటువంటి విజువల్ లో కూడా చెప్తున్నారు, నెలకి ఒక్కొక్క వ్యక్తికి 25 నుంచి 30 వేల రూపాయలు వాళ్ళు పహారా కాయడానికే ఇస్తున్నారంటే వీళ్ళు కాకుండా చేపల చెరువుల మీద రెగ్యులర్ గా కాపలా ఉండే వాళ్ళు ఉంటారు, ఆ చేపల చెరువుల మీద పని చేసేవాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఈ కొన్ని నెలల నుంచి ఈ తతంగం జరుగుతున్నా అటు పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళలేదంటే చేపల చెరువుల మాఫియా ఆ యజమానులు ఏ స్థాయిలో దీన్ని నిలవరించారనేది కూడా మనం ఒకసారి గుర్తించాల్సి ఉంటుంది. వలి అంటే ఈ ఏ విషయాన్ని కూడా బయటకు రానివ్వరు, వాళ్ళు చాప కింద నీళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే అధికారులను కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మనం తప్పుపట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఈ విధంగా నాటు తుపాకులను వీళ్ళైతే వాడుతున్నారని తెలిసినా ఇక్కడికి వచ్చి బయట ప్రాంతాల నుంచి తుపాకులను ఇక్కడికి తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా అది ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తుంది అనేది కూడా గమనించాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇప్పుడు గతంలో పక్క తెలంగాణ ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో ఇలాంటి టైంలో తనిఖీలు ముమ్మరంగా కూడా చేస్తూ ఉంటారు. కానీ బయట ప్రాంతాల నుంచి వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఈ విధంగా వాళ్ళు నాటు తుపాకులతో తీసుకొచ్చి ఈ విధంగా ఒక పక్కన పక్షుల వేట, మరో పక్కన చేపల చెరువులకు పహారా కాస్తున్నారంటే పోలీసుల నిఘా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వైల్డ్ లైఫ్ పూర్తిగా విఫలం చెందిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి విదేశీ పక్షులు వస్తూ ఉంటాయి. అట్లాంటి వాటిని సంరక్షించాల్సింది పోయి అక్కడ వాటికి సంబంధించి వాటిలన్నింటినీ చంపేస్తూ ఉన్నారంటే, ఎందుకంటే కొన్ని మాంసం ఇప్పుడు పక్షులకు సంబంధించి పిట్ట మాంసం అనేది కొంతవరకు తింటూ ఉంటారు. కానీ కొన్ని పక్షులు విలువైన పక్షులు ఉంటే వాటి మాంసం కూడా ఎందుకు పనికిరాదు, అట్లాంటి వాటిని కూడా చంపేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వలి థ్యాంక్ యూ రాజు. 3 రోజులకి రోజుకి 1500 నీకు 24,000. నెలకు కొంచెం కమ్మే, రోజు కనుక కొంచెం కూడా నెలకి 25, 26 రోజు కనుక మీరు మద్రాసు నుంచి వచ్చారు, తమిళనాడు. బెటర్ నెల కంటే బెటర్, రోజు కనుక బాగా రోజు బెటరా? రోజు బెటర్ లేదు, నెల బెటర్. నెల బెటర్. రోజు కనుక 5 రోజు పని చేయాలి, 5 రోజు భద్రం మటు చేయి, అది చాలు. 5 రోజు వెళ్ళిపోతాను, అదే 5 రోజు పని చేస్తానా 15,000 ఇస్తాను, అలా ఇస్తాను. 5 రోజులు ఆగన్నా, 5 రోజులు ఆగన్నా. గన్ నా గన్ను కాదు, నా పని ఇక్కడ ఉందిలా, వేరే మనసు ఉంది, వేరే మనిషికి వేరే గన్ను ఉంటుంది. ఆ గన్ను నీది, నాది. వేరే మనిషి వేరే వాడి గన్ను ఉంది. 1500 బెటరు నీది. ఇంకా ఎవరు లేరు ఫ్యామిలీ నీకు? నా ఫ్యామిలీ ఉంది, నాకు దీపావళి పండుగ ఉందా, ఆ పండుగ తీసి మళ్ళీ వస్తాను. అక్కడికి వెళ్ళి తుపాకి పేల్చి వచ్చేస్తా? నా పోలేదు, మిస్సెస్ అక్కడ ఉంది, దీపావళి కలిసి అక్కడ మళ్ళీ వస్తాను, ఫ్యామిలీ దగ్గరే ఉంది. ఏది ఏమైనా ఒక తుపాకీ వాడాలంటే అది నాటు తుపాకీ కావచ్చు, ఏదైనా కావచ్చు, లైసెన్స్ అనేది ఉండాలి. లైసెన్స్ లేకుండా వెపన్స్ వాడేదానికి లేదు ఎక్కడ కూడా. ఈ లైసెన్స్ లేని వెపన్స్ మీద మేము ఖచ్చితంగా సీజ్ చేయటము, దాన్ని మన డిపిఓ పోలీస్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తాము. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఇటువైపు చేపల చెరువుల వాళ్ళు దీన్ని కాపలాదారులుగా పెట్టుకుంటున్నారు, లైసెన్స్ లేని వారిని అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేస్తాము. ఎవరైతే ఈ కాపలాదారులు కానీ గార్డ్స్గా కానీ ఖచ్చితంగా లైసెన్స్డ్ వెపన్ ఉంటేనే వాళ్ళు ఈ గార్డ్స్గా పనిచేయాల్సి ఉంటుంది. సో లైసెన్స్డ్ వెపన్ లేకుండా, వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళు అన్లైసెన్స్డ్ వెపన్తో గార్డ్ కానీ కాపలా కానీ ఉంటే మాత్రం ఇది చట్టరీత్యా నేరం. ఇది ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ అన్లైసెన్స్డ్ వెపన్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా సీజ్ చేస్తాము. వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి.